అదానీ గంగవరం పోర్టు సంస్థ తమను నట్టేట ముంచిందని, అన్యాయంగా తొలగించిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకి చెల్లించవలసిన సొమ్ముని చెల్లించకుండా సాకులు చెబుతూ కాలయాపన చేస్తోందని వారు ఆరోపించారు. గంగవరం పోర్టు నిర్మాణం వలన చేపల వేట లేకపోవడంతో ఉపాధి కరువైందని, జెట్టి నిర్మాణం కూడా జరగడం లేదని కార్మికులు వాపోతున్నారు. గంగవరం, దిబ్బపాలెం, పెదపల్లిపాలెం, చిన్నపల్లెపాలెం తదితర నిర్వాసిత గ్రామాల ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని వైసీపీ గాజువాక ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి అన్నారు. గంగవరం పోర్టు కార్మికులకు న్యాయం చేయకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ రోజు ఏదైతే ఈ గంగవరం పోర్ట్ ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళు ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ను వదిలి ఏదైతే గతంలో గౌరవ కలెక్టర్ గారి దగ్గర జరిగినటువంటి ఒప్పందం ప్రకారం వాళ్ళకి రావాల్సింది 27 లక్షల చిల్లర, 26 లక్షలు, 25 లక్షల చిల్లర అంతా ఇచ్చారు. సుమారు ఒక్కొక్కరికి 2,30,000 దాకా రావాల్సిన అమౌంట్ ఉన్నాయి. వాళ్ళు ఏంటంటున్నారంటే టీడీఎస్ రూపంలో, ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో మీకు కట్ చేసి మీకు ఇవ్వాలని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వీళ్ళు చాలా నిరుపేదలు. ఒక నిరుపేద తన యొక్క ఉద్యోగాన్ని వదులుకొని వాళ్ళు ఇస్తానన్నటువంటి అమౌంట్ ని పూర్తిగా ఇవ్వకుండా వాళ్ళు ఇప్పటికే సుమారు 25 లక్షలు ఇచ్చారు. ఈ 2,20,000 కోసం, 30,000 కోసం ఈ యొక్క 500 మంది కుటుంబాలను ఇబ్బంది పెట్టడం న్యాయం కాదు. పేదవాళ్ళు వాళ్ళకి మిగిలింది ఏమీ లేదు. ఈ గంగవరం పోర్టు దూలి వాళ్ళు విపరీతమైనటువంటి జబ్బులతో బాధపడుతున్న వాళ్ళకి ఆ 2,25,000 ఇప్పించేందుకు ఇక్కడ కమిటీగా వాళ్ళు ఫామ్ అయ్యి లోకల్ నాయకులందరూ కూడా వెళ్ళి దీని మీద సమస్య సామరస్యంగా ఊహించడానికి ఇప్పుడు యాజమాన్యంతో మాట్లాడడానికి వెళ్ళడం జరుగుతుంది. మరి యాజమాన్యం కూడా పేదవాళ్ళు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయండి. ఎందుకంటే ఒక ఉద్యోగం వదులుకోవడం అంటే అది ఆషామాషి విషయం కాదు. మీరు ఆ 2 లక్షల కోసం ఆలోచిస్తున్నారు తప్ప రోజు ఎంత పెద్ద న్యూసెన్స్ ఈ గంగవరం పోర్టు ద్వారా మీరు ఒక 500 మంది పోలీసులు తీసుకురావడం, మరి మేము అన్ని పనులు మానుకొని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా కార్మికులందరూ వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చి అక్కడ కూర్చోవడం ఇది పద్ధతి కాదని దీన్ని ఏదోలా ఫుల్ స్టాప్ పెట్టి వాళ్ళకి న్యాయం జరగాలి. వాళ్ళకి రావాల్సినటువంటి ఆ 2 లక్షల చిల్లర అమౌంట్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు.